బాపట్ల జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక మహిళ ఇద్దరు మగవారితో పీకల దాకా తాగింది. దాని తర్వాత ఏమైందో వాళ్ళ మధ్య ఆ మహిళను అతి దారుణంగా బియర్ బాటిల్ తో కొట్టి చంపేసి పూడ్చిపెట్టేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాల మండలం రామన్నపేటలో జరిగింది. అయితే తన పేరు దీపిక అలియాస్ ప్రమిళ. ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. తర్వాత కొన్నాళ్ళు తర్వాత వాళ్ళ భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చనిపోయిన విషయాన్ని ఆమె దిగమింగుకోలేక చెడు వ్యసనాలకి బానిసైపోయింది. మందు తాగటం, పొగ త్రాగటం ఇటువంటివన్నీ కూడా చేసేదామె. తర్వాత కొన్నాళ్ళకి ఈగా వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలాగే నిజాంపట్నంలో ఉండాల్సిన అతను కొన్నాళ్ళుగా ఈ రామన్నపేటలో ఉంటున్నాడు. సో ఇద్దరి మధ్య రిలేషన్ కాస్త చాలా స్ట్రాంగ్ గా బలమైంది. అయితే ఈగ వెంకటేశ్వరరావుకి నాగబాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ వ్యక్తికి ఈగ వెంకటేశ్వరరావు తన సిస్టర్ ని, తన చెల్లెల్ని నాగబాబుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ మహిళ ఈ వెంకటేశ్వర్తో పాటు ఈ నాగబాబుతో కూడా కొన్నాళ్ళుగా సన్నిహిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే నాగబాబుకి పెళ్ళైన విషయం రీసెంట్ గా నాకు తెలిసింది. తనని వదిలి, అంటే ఈగ వెంకటేశ్వరరావు చెల్లెల్ని వదిలి నన్ను చేసుకోవాలంటూ కూడా నాగబాబుని చాలా హెచ్చరించింది ప్రమిళ. సో ఈ విషయం పైన ఇద్దరికి చాలా గొడవలైనవి. సో ఇంకా ఈమెను ఎలా అయినా సరే చంపేయాలి, ఈమె బ్రతుకుంటే మనల్ని రోడ్డు మీదకి లాగేస్తుంది, మన విషయాలన్నీ కూడా బయటికి తెలిసిపోతాయి అన్న భయంతో ఈమెకు ఒక రోజు ఒక ప్రాంతానికి, నిర్మానుష్యమైన ప్రాంతానికి, పందిలపల్లి తిమ్మర సముద్రం అనే ఒక ప్రాంతానికి పిలిపించి, ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి పిలిపించి, ఆమెకి మద్యం అలవాటు ఉంది కాబట్టి ఆమెతో మద్యం పూర్తిగా సేవించిన తర్వాత బలంగా ఆ బియర్ బాటిల్ తీసుకొని ఒక్కసారిగా నెత్తిపైన కొట్టి ఆమెకు ఊపిరి ఆడకుండా ఏదైతే ఆమె సారీ ఉందో దాంతో ఆ పీక చుట్టేసి ఆమెను చంపేశారు. తర్వాత ఆ ప్రాంతంలోనే ఆమెను పూడ్చిపెట్టేశారు. అయితే ఎప్పట్లాగానే భర్త చనిపోవడంతో ఆమె ఇలా వ్యసనాలకి బానిసైపోయింది. ఒక్కొక్కసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈసారి కూడా అలానే బయటికి వెళ్ళి ఉంటుందిలే, కొన్నాళ్ళకి తిరిగి వస్తుందని చెప్పేసి అనుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇద్దరు పిల్లలు. అమ్మ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు వాళ్ళ అమ్మని చూసి నెల 15 రోజులు అవుతుంది. ఎప్పటికీ వాళ్ళ అమ్మ రావట్ల. అయితే ఆ ఊర్లో ఈ రామన్నపేటలో ఒక ప్రచారం జరుగుతుంది. వెంకటేశ్వరరావు అలాగే నాగబాబు ఇద్దరూ కలిసి ఆ మహిళను చంపేశారన్న ఒక వార్త బాగా జోరుగా ప్రచారం జరుగుతుండటంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చి ఈ నెల 1వ తేదీన పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా విచారణకి పిలిచారు, అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు ఒప్పుకోవట్ల, ఈ హత్య మేము చేయలేదంటే చేయలేదంటున్నారు. తనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ తనకి మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది అంతే, అంతవరకే, మాకు ఇంకా ఏ సంబంధం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలోనే ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఇంకా ఆమె ఎక్కడెక్కడ పరిచయాలు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ స్టేషన్ కి వేరే ఒక హత్య అయిన మహిళ గురించి ఒక విషయం బయటకు వచ్చింది. అంటే ఓకే, మనం చేసిన హత్య బయటపడినట్టుంది, ఆ మహిళ యొక్క మృతదేహం లభించినట్టుంది అనుకుని వేరే మహిళ హత్య అయింది, వీళ్ళు చేసిన మహిళ కాకుండా ఆ మృతదేహం బయటపడింది అనుకుని వాళ్ళే కేసును ఒప్పేసుకున్నారు. సార్ మేమే చేసాం, పలానా రోజు పలానా తారీఖు ఆమెను తీసుకెళ్లి ఫుల్గా తాగించి చంపేశాం, తర్వాత పూడ్చిపెట్టేసాం అంటూ కూడా ఒప్పేసుకు. ఎంత దారుణం అంటే ఈగ వెంకటేశ్వరరావు అలాగే నాగబాబు వీళ్ళిద్దరు వరుసకి బావా బామర్దులు అవుతారు. ఏక వెంకటేశ్వరరావు తన సొంత చెల్లెల్ని నాగబాబుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక మహిళతో రిలేషన్ పెట్టుకున్న తర్వాత ఈ మహిళది కూడా తప్పు ఉంది. ఒక పక్క మద్యానికి బానిసం అవడమే కాకుండా ఏక వెంకటేశ్వరరావుతో రిలేషన్ పెట్టుకుని పైగా అతని బామర్ది అయిన, సొంత బామర్ది అయిన మరొక వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుని రిలేషన్ నడిపి తర్వాత నిజం తెలుసుకుని తన చెల్లెలికి విడాకులు ఇచ్చి ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగింది. కాబట్టి ఈ విషయం బయటికి తెలిసిపోతే ఈమె ఏదైనా చేసుకుంటే మనపైకి వస్తుంది. కాబట్టి ఈమెను లేకుండా చేస్తే, అసలు ఈ భూమి మీద ఈమెను లేకుండా చేస్తే విషయం ఎక్కడికి తెలియదు, ఎవరికి తెలియదు. ఈమె గురించి అడిగేవాళ్ళు ఎవరున్నారు, ఈమె గురించి ఆల్రెడీ తెలుసు కదా, మద్యానికి బానిస అయిపోయింది, కుటుంబంలో ఈమెను సరిగ్గా పట్టించుకోరు, కాబట్టి ఈమె ఎక్కడికో పారిపోయింది అనుకుంటారు, ఎక్కడికో ఎవరితో లేచిపోయింది అనుకుంటారని చెప్పి వాళ్ళు ఆమెను చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి తీసుకెళ్లి చంపేశారు. సో ఆమె పేరు దీపిక అలియాస్ ప్రమిళ. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడతా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రమిళకి. సో ఈమెకి చిన్న వయసులోనే పెళ్లి చేశారనుకుంటా. ఈమెకి ప్రస్తుతం 24 సంవత్సరాలు. ఒకసారి పూర్తి విషయాలను కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన 24 ఏళ్ల మాణికాల దీపిక అలియాస్ ప్రమిళ మిస్సింగ్ కేసు మిస్టర్ అని పోలీసులు ఛేదించారు. కనిపించకుండా పోయిన మహిళను ఇద్దరు నిందితులు పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
రామన్నపేట పంచాయతీ వినాయకపురంలో నివాసం ఉండే మృతురాలు ప్రమిళ భర్త మరణంతో చెడు వ్యసనాలకి బానిసగా మారింది. ఈ క్రమంలో ఈగ వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిజాంపట్నంకు చెందిన ఈగ వెంకటేశ్వరరావు కొంతకాలంగా రామన్నపేటలోనే ఉంటున్నాడు. ఈగ వెంకటేశ్వరరావుతో తనతో సన్నిహితంగా ఉండే సైకం నాగబాబుకు తన చెల్లినిచ్చి వివాహం చేశాడు. ఇదే సమయంలో ఒకవైపు వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుని మరోవైపు అతని బావ నాగబాబుతో కూడా చనువుగా ఉంది. అంతేకాకుండా వెంకటేశ్వరరావు చెల్లెలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని నాగబాబుపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ విషయంలో ఈగ వెంకటేశ్వరరావు సైకం నాగబాబులు ఒక్కటే ప్రమిళ అడ్డు తొలగించుకోవాలని భావించి పథకం వేశారు. మద్యం అలవాటు ఉన్న ప్రమిళను బీరు తాగుదామంటూ పందిలపల్లి తిమ్మ సముద్రం రోడ్డులో ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రమిళకు ఫుల్ గా మద్యం తాగించి బియర్ బాటిల్తో ఆమె తలపై కొట్టి అనంతరం గొంతు నులిమి చంపేశారు. ఈ విషయం ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు ఎప్పట్లాగానే ప్రవర్తించి సాగారు. అంటే బయట వ్యక్తులకి ఎవరికి అనుమానం రాకుండా తమ భావోభావంతులు అంటూ అసలు భయం లేకుండా బయట నార్మల్ గానే ఉన్నారు. ప్రమిళ కూడా భర్త చనిపోయిన తర్వాత చెడు వ్యసనాలకి బానిసగా మారి ఇంటి నుంచి కొన్నాళ్ళు బయటకు వెళ్లి తిరిగి వస్తుండడంతో ఆమె మళ్ళీ వస్తుందన్న నమ్మకంతో బంధువులు ఆమె కోసం గాలించలేదు. అయితే ప్రమిళకు ఆమెతో వివాహితర సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వరరావు అతని బావ నాగబాబులే చంపేశారంటూ గ్రామంలో ప్రచారం జరుగుతుండడంతో అలర్ట్ అయిన ప్రమిళ బంధువులు ఈ నెల 1వ తేదీన పోలీసులను ఆశ్రయించడంతో ప్రమిళ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అయితే నెల రోజుల క్రితం అదృశ్యం అయిన ఓ హత్య కేసు విచారణలో బయటపడ్డ ప్రమిళ హత్య ఉదంతం. ప్రమిళ అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. తాము హత్య చేసిన ప్రమిళ మృతదేహం లభించిందని భావించిన నిందితులు వెంకటేశ్వరరావు నాగబాబులు తమ ప్రమిళను నెల రోజుల క్రితమే హత్య చేసిన విషయాన్ని పోలీసుల ముందు ఒప్పేసుకున్నారు. ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని చూపించారు. దీంతో అదృశ్యమైన ప్రమిళ హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమిళ మృతదేహాన్ని బంధువులు గుర్తించడంతో ఈగ వెంకటేశ్వరరావు సైకం నాగబాబులను పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చీరాల డీఎస్పీ మోయిన్ తెలిపారు. చెడు వ్యసనాలకి బానిసగా మారిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణాలతో చెలరేగిన వివాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. దీంతో అటు తండ్రి లేక ఇటు తల్లి లేక ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు. కట్టు తప్పని జీవితాలు చివరికి అర్ధాంతరంగా ముగుస్తాయనడానికి ప్రమిళ హత్యం ఉదంతం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. సో గైస్ చూశారు కదా, ప్రమిళ తన భర్త చనిపోవడంతో చెడు వ్యసనాలకి బానిసయ్యి మందు తాగడం ఇలాంటి వ్యసనాలకి బానిస అయిపోయింది. తర్వాత వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. పైగా వాళ్ళిద్దరు కూడా భావ బామర్దులు కావడంతో ఒకరికి తెలియకుండా ఒకరితో ఇలా స్నేహంగా ఉండి చివరికి ఆ ఇద్దరి చేతుల్లోనే ఈ ప్రమిళ దారుణంగా హత్య చేయబడింది. సో ఇటువంటి బయట చాలా జరుగుతున్నాయి కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఉండండి. అండ్ మహిళలు ఒంటరితనాన్ని గడుపుతున్నట్లయితే మాత్రం కొన్ని శిబిర ప్రాంతాలు ఇలా ఒంటరిగా ఉండే మహిళలకు కొన్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మంచి వర్క్స్ ఇస్తారు, టైలరింగ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పుకోవచ్చు. చాలా 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 మంచి పనులు ఉన్నాయి. కొన్ని అనాథాశ్రయాలు కూడా ఉన్నాయి. సో అటువంటి ప్లేస్ కి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఒంటరితనాన్ని అనుభవించి ఇలా వ్యసనాలకి చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఇలా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే చివరికి నష్టపోయేది మీరే అండ్ మీకు పుట్టిన పిల్లలు కూడా అనాథలుగా మారిపోతారు. కాబట్టి ఇది ఏదైతే జరిగిందో ఈ ఘటన ఒంటరితనాన్ని అనుభవిస్తున్న కొంతమంది మహిళలకు ఇది ఒక లెసన్ అని చెప్పుకోవచ్చు.